దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం అందరూ హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ఉదయకాలపు వేళ మనందరం కలిసి ప్రభు యొక్క పాద సన్నిధిలో ఇటు విధంగా చేరి ప్రభును స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన నామమును ఘనపరచడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి మరి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఈ ఉదయకాలపు వేళ దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనలందరినీ ఆయన ప్రత్యేకమైన కృపతో నింపి నడిపించునుగాక. హల్లెలూయా. ఇంతవరకు పాటలు, ఆరాధన ఈ క్రమంలో మనం ముందుకు వెళ్ళాం. కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. అప్పుడే 99 కీర్తనలు అయిపోయి 100వ కీర్తన మనం చదివాం. అంటే ఆల్రెడీ 99 కీర్తనలు మనం జ్ఞానం చేసాం. ఈ 99 కీర్తనలో ప్రతి కీర్తనలో 3 మాటలు, 4 మాటలు, 2 మాటలు చెప్తూ వచ్చాం. ఇప్పుడు 1వ కీర్తనలో ఏం చెప్పబడ్డదమ్మా అంటే మనం చెప్పగలమా? 50వ కీర్తనలో ఏమి చెప్పారు మనకి అని అంటే చెప్పగలమంటే అవన్నీ మనం చెప్పగలగాలి. దేవుని మాటలు మన హృదయంలో ఏమైపోవాలంటే దాచబడాలి. ఒక మాట మనం చెప్పడం మొదలెడితే ఆటోమేటిక్గా దేవుని మాటలు అన్నీ ఒక్కొక్కటి మనలో నుంచి బయటకు వచ్చేయాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మరొకసారి ఈ 100వ కీర్తనలోంచి నేను 3-4 మాటలు చెప్తాను. చాలా చిన్న కీర్తన, చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇందులో రాయబడ్డాయి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం పూజిస్తున్నటువంటి దేవుడు, మనం దేవుడిని ఎవరినైతే కొలుస్తున్నామో ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత పూజనీయుడో, ఆయన ఎంత ఆరాధనీయుడో ఈ కీర్తనలో చెప్పబడతా ఉంది. కనుక దయచేసి మనం ఈ కీర్తన కొంచెంసేపు జ్ఞానం చేద్దాం. ఈ కీర్తన మీద మనసు పెట్టండి. ఆ పిల్లల్ని కొంచెం లేచి గొంతులేనివద్దు. మనం మిమ్మల్ని పిల్లల్ని ఏమన్నా తిందామన్నా ఏమందామన్నా లైవ్ మనకి ఇక్కడ తిడుతుంటే కోయిట్లో ఉన్నటువంటి జీవన ఆనకు ఫోన్ చేసి అయ్యగారు ఎవరండల్లా అలాగా గొడవ చేస్తున్నారని అడుగుతారు. అలాగ అందరూ లైవ్లో దేవుని మాటలు వింటున్నారు. కాబట్టి నేను ఒక మాట చెప్పి ముగిద్దామని అన్న ఇంకో 4 మాటలు చెప్పవలసి వస్తుంది. ఎందుకో తెలుసా? సాయంకాలం ఫోన్ చేసి అయ్యగారు ఏంటి 10 నిమిషాలు కూడా వాక్యం చెప్పలేదని అడుగుతున్నారు బయట వాళ్ళు నన్ను. అంటే తప్పకుండా వీళ్ళందరూ నా కొరకు, నా మాటల కొరకు కనిపెడుతున్నారు. కనుక మనకు కొంచెంసేపు దేవుని యొక్క వాక్యం చెప్పాలని కొంచెం దేవుని యొక్క వాక్యం చెప్తూ జరుగుతుంది. కాబట్టి లైవ్లో మన సంఘస్థులు చాలామంది గల్ఫ్ దేశాలు ఉన్నారు. అలాగే మన బంధువులు, స్నేహితులు బయట ఉన్నవారు ఉన్నారు. హైదరాబాదులో ఉండి కూడా చాలామంది వాక్యం వింటున్నారు. మన యవనస్తులు అనేక మందికి లింకులు పెట్టారు. ఈ లింక్ ద్వారా చాలామంది వాక్యం వింటున్నారు. చాలామంది ఆయా సమయాల్లో నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. అనేక విషయాలు వాళ్ళు డౌట్లు అడుగుతూ ఉంటారు. దేవుడు ఎంతగానో ఆయన కృప చేత ఈ పరిసర ఇలా నడవడానికి దేవుడు కృప చూపుతున్నారు. కాబట్టి కొంచెంసేపు ఇక్కడ ఉన్న వారందరూ కూడా వాక్యం మీద మనసు పెట్టండి. ఒకవేళ పిల్లలు అట్టి గొంతులేస్తున్నా మీరు వాళ్ళ వైపు చూడొద్దు, వాళ్ళని వదిలేయండి, ఆడుకుంటారు చక్కగా. కానీ మనకు ఒకటే భయం, ఎదురుగుండగా రోడ్డు ఉంది, వీళ్ళు పరిగెట్టుకెళ్తే బండి వస్తుందో అని భయమే తప్ప అంతకంటే ఏమీ లేదు. ఆడుకున్న వాళ్ళ పిల్లల్ని అలాగా వదిలేయండి. మనం ఆరాధిస్తున్న దేవుడు మొదట ఒక ప్రాంతానికి, ఒక పట్టణానికి, ఒక దేశానికి పరిమితమైన దేవుడు కాదు. మన దేశంలో కొన్ని అరాచక శక్తులు ఉన్నాయి, మత సాందస్యవాదులు ఉన్నారు. వీళ్ళు ఈ దేవుడు ఈ ప్రాంతం వాడు కాదు, ఇతడు అమెరికా వాడు అని, ఇది విదేశీ మతము అని ఒక ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు కేవలం అమెరికా వాళ్ళు దేవుడు కాబట్టి ఇండియన్స్ కానికి సంబంధం లేదు. మన దేశంలో క్రైస్తవం అనేది
మరి విదేశీ మత ప్రసారం అదే అని కొన్ని ఛాందసవాదులు దాన్ని ఇలాగ మరి ప్రాపకాండ చేసి మన మతం కాదు, మన దేవుడు కాదు, ఇది ఎవరో విదేశీది మతం మనకెందుకులా అనిపించే విధంగా ఇండియాలో కొంతమంది కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. కానీ ఈ వాక్యములో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞానం చేస్తే మనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనించినా ఏదో ఇండియాకి, అమెరికాకి, లేక ఏదో ఒక ప్రాంతానికి యేసు ప్రభుని పరిమితం చేయటం అనేది వాళ్ళ యొక్క దుష్టత్వం తప్ప, అవివేకము తప్ప ఎవరు ఆయన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేయలేరు. సూర్యుడు ఉదయించినప్పుడు అరిచేయి అడ్డం పెట్టి ఎవడైనా ఆపగలడా? ఏమండి, సూర్యకిరణాలు వేస్తున్నాయి, సూర్యుడు ఉదయిస్తున్నాడు, అరిచేలు ఇలా పెట్టేసి అది ఎక్కడికి వెళ్ళకుండా ఆపు చేయగలమా? అస్సలు ఎవడతారం కాదు. చాలామంది అనుకున్నట్టుగా ఒక ప్రాంతానికి పరిమితమైన దేవుడు కాదు. దానికి ఉదాహరణ మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను. మనం క్రైస్తవ సంప్రదాయంలో గుడ్ ఫ్రైడే ఆరాధన చేస్తాం. గుడ్ ఫ్రైడే ఆరాధన ఓన్లీ మరుగుంట్లు ఉన్నట్టు మనమే చేసుకుంటామా? ఏపీలో ఉన్న వాళ్ళే చేసుకుంటారా? మీరు గమనిస్తే గుడ్ ఫ్రైడే అనేది శుభ శుక్రవారం లేక మంచి శుక్రవారం. ఇది యావత్తు ప్రపంచ దేశంలో సెలవు దినము. ఏ దినం అంటే కొన్ని పండగలకి కొన్ని ప్రాంతంలోనే సెలవిస్తారు. ఇప్పుడు సంక్రాంతి ఉందనుకోండి, మన ఏపీలోనే సెలవులు ఉంటాయి. కనుమ రాష్ట్రాలు అవి పట్టించుకోరు. తెలంగాణలో ఒక పండుగ ఉంటుంది, బ్రతుకమ్మ అనేటువంటి ఒక పండుగ జరిపిస్తారు. వాళ్ళు చక్కగా నెత్తి మీద ఒక కుండలు పెట్టుకుని అదేదో కొంత ఆచారం, ఆ పండగ చేస్తారు. ఆ పండగ సెలవులో ఆ ప్రాంతం వాళ్ళకే ఇస్తారు. కానీ మీరు గమనించండి, ఈ గుడ్ ఫ్రైడే అనేది యావత్తు ప్రపంచ దేశానికి పండుగ. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే క్రిస్మస్ ఆరాధన ఉంది. క్రిస్మస్ ఆరాధన ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న మనం క్రిస్మస్ ఆరాధన చేసుకుంటాం. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ ఆహ్వానిస్తాం. మేము క్రిస్మస్ ఆరాధన చేసుకుంటున్నాం రండి అని కేకేస్తాం. వచ్చిన వాళ్ళందరికీ చక్కగా భోజనాలు పెట్టి ఆకారాన్ని పలహారాలు పంచిపెట్టి ఒక ఉత్సవాన్ని, యేసయ్య బర్త్డే సెలబ్రేషన్ మనం జరిగించుకుంటాం. ఇదేదో మనమే జరిగించుకుంటున్నామా? లేదు లేదు లేదు. ఇది యావత్తు ప్రపంచ దేశంలో జరిగే క్రిస్మస్ ఆరాధన. ఏమంటే అమెరికాలో జరుగుతుంది, పాకిస్తాన్లో కూడా క్రిస్మస్ ఆరాధన చేస్తారు. ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, దుబాయ్ ఇలాగా 200 సుమారు 60-70 దేశాలు ఉన్నాయి. ఈ అన్నిటిలో కూడా క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉంది కదండి. మీకు ఇంకా అర్థం అవడం కోసం చెప్తున్నాను. మన శుక్రవారం మనకి మన గ్రామ దేవత మాలచ్చమ్మ తీర్థం జరిగింది కదా. కొంతమంది వెళ్ళారు, వాళ్ళు ప్రార్థనకి రాలేదంటే అక్కడ కనిపించి ఉంటారు వెళ్ళనుకున్నాను. ఆ పళ్ళు ఇచ్చి వచ్చి ఉంటాకే వెళ్ళి ఉంటారు అనుకున్నాను. వెళ్ళి ఉంటారు కొంతమంది. వెళ్ళిన దానికి నేను ఏమంటలేదు. కానీ ఆ పండక్కి పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతానికి, గ్రామానికి ఏం సంబంధం లేదు. పక్కన వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఎందుకని? ఇప్పుడు మా పక్కన ఉన్నటువంటి ప్రాంతం పప్పులవారిపాలెం ఉంది. పప్పులవారిపాలెం వాళ్ళకి జువాలమ్మకి ఏ సంబంధం లేదు. అక్కడ ఎవరున్నారు? అక్కడ జువాలమ్మ ఉంది, అక్కడ జువాలమ్మ ఉంది. జువాలమ్మకి మనకి ఏ సంబంధం లేదు. వీలైతే జువాలమ్మది రేపు ఆదివారము, పై ఆదివారము అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత అవిడికి పోతే కట్లమ్మ పండుగ జరుగుతుంది. కట్లమ్మ తీర్థంలో అవిడోళ్ళు అందరూ కోళ్ళు కోసుకుని మంచి పండుగ చేసుకుంటారు. అది ఎవరికి పరిమితం? ఆలోచించండి, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఈ పండుగలు అవ్వచ్చు, ఈ తీర్థాలు అవ్వచ్చు, కొన్ని ప్రాంతాలకే ఇవన్నీ పరిమితమైనవి. కానీ మనం దేవుడిని ఆరాధిస్తున్నటువంటి దేవుడు ప్రపంచ దేశానికి దేవుడు. గట్టిగా చప్పలు కొడుతూ గణపరచండి. దేవుడు గొప్పోడు, ఆయన ప్రపంచానికి దేవుడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఏమండి, ఈస్టర్ ఉందండి.
ఈస్టర్ ఆరాధన ఏదో మనం చేసుకుంటున్నాం అనుకున్నారా? ప్రపంచ దేశం అంతా ఈస్టర్ ఆరాధన జరిగిస్తుంది, గుడ్ ఫ్రైడే ఆరాధన జరిగిస్తారు, క్రిస్మస్ ఆరాధన జరిగిస్తారు. ఇవన్నీ మనం గమనిస్తే ప్రపంచమంతా కూడా యేసు ప్రభుని దేవుడిగా ఏం చేస్తున్నారు తెలుసా? అంగీకరించి దేవుణ్ణి మనసారా ఆరాధన చేస్తూ ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. కొంతమంది కొన్ని తెగల వాళ్ళు మాత్రమే ఇది విదేశీ మతం అని ప్రసారం చేసి మన దేశంలో ఈ అంటరాని మతంగా క్రైస్తవం అనేది మంద కాదు, ఇది అంటరాని మతం, ఇది విదేశీ మతం అని ముద్రేసి హిందువులు అనే వాళ్ళందరూ రెచ్చగొట్టి ఒక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. లేదు లేదు, ఇది మతము కాదు. క్రైస్తవ్యం అనేది పరలోకానికి ఒక మార్గం మాత్రమే. ఈ పరలోకానికి మార్గం ఎవరంటే యేసును రక్షకునిగా అంగీకరిస్తే గాని, యేసును దేవుడిగా అంగీకరిస్తే గాని, యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడితే గాని ఆ మనుషుడు పరలోక భాగ్యాన్ని సంపాదించుకోలేడు. అందుకే ప్రభు ఏమన్నారు తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకే 100వ కీర్తనలో 1వ వచనం మీరు చదివితే, సమస్త దేశములారా, ఏ దేశాల్లో, ఏదో మన దేశాన్ని, లేకపోతే అమెరికా దేశాన్ని, లేకపోతే పక్కనటువంటి ఇరాకు, ఇరాను, సౌదీ, కువైట్, ఇలా ఈ దేశాలకు ఏదో ఒక దేశానికి పరిమితంగా ఈ వాక్యం చెప్పబట్టలేదు. సమస్త దేశములారా యెహోవాకు ఏం చేయండి తెలుసా? ఉత్సాహధ్వని చేయండి. దేవునికి స్తోత్రం. సమస్త దేశములో యేసును దేవుడిగా అంగీకరిస్తున్నారు, యేసును ప్రభువుగా అంగీకరిస్తున్నారు. చాలా కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో కూడా ప్రస్తుతం యేసు వార్త ప్రకటించబడుతుంది. అనేకులు యేసును, ఆ కమ్యూనిస్టులు కూడా యేసును అంగీకరిస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మనమే గొప్పవాళ్ళం కాదు, యావత్తు ప్రపంచ దేశంలో యేసును దేవుడిగా అంగీకరిస్తున్నారు. అందుకే ఆయన గురించి ఏం రాయబడిందో తెలుసా? అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనాన్ని మీరు చదివితే, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. యేసు క్రీస్తు అనేటువంటి దేవుడు అందరికీ ఎవరో తెలుసా? ప్రభువు. ఆయన అందరికీ ఎవరో తెలుసా? రక్షకుడు. ఆయన ద్వారానే మనుషుడికి సమాధానం, మనుషుడికి రక్షణ, మనుషుడికి నిత్య జీవం ఎవరి ద్వారా తెలుసా? యేసు ద్వారానే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రతి మన చర్చ్ ఓపెన్ చేయడానికి వస్తున్నటువంటి దైవజనులు అన్ని దేశాల్లో మీటింగ్స్ పెడతా ఉంటాడు ఆయన. మన దుబాయ్లో మీటింగ్స్ పెట్టినప్పుడు దుబాయ్ రామ్మని చాలా పట్టొట్టాడు ఆయన. అయితే ఒక మిస్టేక్ ఏంటి తెలుసా? టికెట్ వేసుకుంటానంటే వెళ్దాం, మీరే టికెట్ వేసుకోవాలన్నాడు. 50,000 అవుతుంది. 50,000 అప్పటికప్పుడు మనం ఖర్చు పెట్టుకుని వెళ్ళలేము. అయ్యా దయచేసి ఈ బొట్టుకు మమ్మల్ని వదిలేయండి అన్నాను. చాలామంది వెళ్ళారు. ఆయన మళ్ళా ఈ సంవత్సరం కువైట్లో పెడుతున్నారు. ఆ తర్వాత శ్రీలంకలో, కొలంబోలో ఆయన మీటింగ్స్ పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? అన్ని దేశాలు ఎవరికి సొంతం అవ్వాలా? యేసయ్యకు సొంతం అవ్వాలి. దుబాయ్లో 3 రోజులు మీటింగ్ జరిగాయి. 3 రోజులు గ్రౌండ్లో, ఒక పెద్ద స్టేడియంలో మీటింగ్ జరిగితే అందరు తెలుగు వాళ్ళు ఆ మీటింగ్స్కి వెళ్ళారు. చాలా ఫొటోస్ ఆయన చూపించాడు. మీరే రాలేకపోరని అడిగాడు. ఎందుకంటే ప్రపంచ దేశంలో యేసును కూర్చున్న వార్త తెలియబడినవాడంటూ ఉండడానికి వీల్లేదని ఒక గోల్తో ఆయన పరిసర చేస్తున్నారు. కాబట్టి ఎందుకు మాట చెప్తున్నానంటే, ఆయన అందరికీ ఎవరో తెలుసా? ప్రభువు. ఎవరికి ప్రభు? మనకి ప్రభువే. అమెరికా వాడికి ప్రభువే, శ్రీలంక వాడికి ప్రభువే, ఇరాక్ వాడికి ప్రభువే, ఇరాన్ వాడికి ప్రభువే, పాకిస్తాన్ వాడికి కూడా ఆయన ఎవరో తెలుసా? ప్రభువు. అదే 145వ కీర్తన 9వ వచనంలో చూస్తే అక్కడ ఏం రాయబడి తెలుసా? యెహోవా
అందరికీ ఉపకారి. అందరికీ ఉపకారం చేసేవాడే. ఏదో ఒక తెగవారికి, ఒక ప్రాంత ప్రజలకు ఆయన మేలు చేసేవాడు కాదు. అందరికీ ఎవరో తెలుసా? ఆయన ప్రభువు. ఆయన అందరికీ ఉపకారి. ఎవరంటే ఆయన ఉపకారి. కాబట్టి యేసు మాట విని యేసునందుకు వస్తే నిత్య జీవం. యేసు మాట విని యేసును అంగీకరిస్తే పరలోక భాగ్యం తప్ప వేరొక మార్గమున ఎవడును అక్కడికి ఎక్కి పోజాలడట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన అందరికీ ఎవరో తెలుసా? ప్రభు. మనమే కాదు, యావత్తు ప్రపంచానికి ప్రభు. చాలా మంది అనుకున్నట్టుగా ఏదో ఒక తెగకి మాత్రం ఆయన ప్రభువు కానే కాదు. ఈ మధ్య ఎక్కువ ఈ మతం మీద ప్రసారం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆర్టికల్ 15 అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు మన దేశాన్ని ఇంకా పాలిస్తున్నాయి. అది కేవలం ఎస్సీల మీదే మాత్రమే అది పనిచేస్తుంది. బౌద్ధులు, సిక్కులు ఆల్రెడీ అందులోంచి బయటకు వచ్చేసారు. వాళ్ళు ఫైట్ చేయగానే వాళ్ళు అందులోంచి తీసేశారు. కానీ ఎస్సీలు మాత్రం అందులోనే ఉంచేశారు. దానివల్ల ఏమవుతుంది తెలుసా? క్రైస్తవ్యాన్ని క్రైస్తవం స్వీకరిస్తే నీవు ఎస్సీ హోదా నీకు రద్దవుతుందని చెప్పేసి ఆ ఆర్టికల్ తెలియజేస్తుంది. దాన్ని ఉపయోగించి మనల్ని ఎలాగైనా సరే మళ్ళీ వెనక్కి నొక్కాలని, ఈ దళితులు అనే వాళ్ళని వెనక్కి గెంటేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దాని కొరకే పోరాటాలు జరుగుతున్నాయి. దాని కొరకే మే 3వ తారీఖున, మే 5వ తారీఖున, మే 18వ తారీఖున మొత్తం మన ఈ అమలాపురం కోనసీమ జిల్లాలో ర్యాలీలు జరిగాయి. చాలా ఉద్యమాలు చేశాం. ఇంకా చేయవలసి ఉంది, జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ కులస్తులు అన్న వారిని ఒకప్పుడు అన్ని మతాల వాళ్ళు ఏం చేశారు తెలుసా? దరికి చేరనివ్వలేదు. క్రైస్తవ్యానికి ఎల్లక మునుపు ఏ మతంలో ఎవడు మనల్ని చేరనివ్వలేదు. వాళ్ళకున్న గుడి ఏరియాకి వెళితే నోటికి ముంత తాటాకు వెనక గుద్దకి తాటాకు కట్టుకుని ఆ ఈదంట వెళ్ళవలసి వచ్చేదట. దేవుని ఆరాధించుకోవడానికి లేదు, దేవుని దగ్గరికి వెళ్ళటానికి లేదు, ఏదో భక్తి చేసుకోవడానికి వీటికి లేదు అవకాశం. అటువంటి సమయంలో క్రైస్తవం అనేది మన దేశానికి వచ్చింది. ఆ క్రైస్తవం ఏం చేసింది తెలుసా? ఈ పేదవాడిని చేరదీసి విద్యను నేర్పింది. ఈ పేదవాడికి వైద్యం చేయించింది. ఈ పేదవాడికి చదువును నేర్పింది. ఈ పేదవాడికి వస్త్రాలు ఎలా వేసుకోవాలో నేర్పింది. అంతేకాదు మొత్తం దేవుడంటే ఎవరో తెలియజేసింది. ఆ రోజు ఆదరణ లేని మనకు ఈరోజు దేవుడు మనకు దొరికినప్పుడు మనం ఆదరించబడ్డాం, మనం దీవించబడుతున్నాం, మనం ఆశీర్వదించబడుతున్నాం, మనం అభివృద్ధి చెందుతున్నాం. వీళ్ళు ఇలాగ వదిలేస్తే ఇంకా వదిలిపోతారని ఈరోజు ఎలాగైనా సరే రిజర్వేషన్ అనేటువంటి మంత్రంతో మనం తొక్కాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏది ఏమైనా మనల్ని పిలిచిన దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగినోడు. ఒకటి అడగాల, ఆ రోజు ఏమయ్యావు? నేను చదువుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, నాకు అక్షరం ఒక్క నేర్పలేకపోయేవే, ఆహారం లేక ఇబ్బంది పడుతున్నప్పుడు శారదీసి కొంచెం అన్నం పెట్టలేకపోయేవే, వస్త్రాలు లేక వస్త్రహీనుడిగా నేను ఉంటున్నప్పుడు శారదీసి నాకు ఒక వస్త్రం ఇవ్వలేకపోయేవే. ఆ రోజు నాకు ఆదరణ, నాకు క్రైస్తవ్యం ఏం దొరికిందో తెలుసా? మొన్న ఒక అబ్బాయి చాలా సీరియస్గా ఇచ్చాడు యూట్యూబ్లో. క్రైస్తవ్యం నాకు విద్య నేర్పింది, క్రైస్తవ్యం నాకు వస్త్రాలు కట్టుకోవడం నేర్పింది, క్రైస్తవ్యము నాకు ఈరోజు ఆహారం పెట్టింది. ఏంట్రా నువ్వు చేసింది? ఆ రోజు నన్ను దూరం చేశావు మతానికి, ఆ రోజు చదువుకు నన్ను దూరం చేశావు, విద్యకు దూరం చేశావు, ఆహారానికి దూరం చేశావు, గోషి పెట్టుకుని ఉండాలనుకున్నావు. కానీ నా దేవుడు నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడని ఒక కుర్రోడు చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు యూట్యూబ్లో. ఈరోజు మనం అందరం కూడా అదే స్థితి. దేవుడు తన కృప చేత మనల్ని ఏం చేశాడు తెలుసా? మన స్థితిగతులన్నీ మార్చేశాడు. ఒకప్పుడు గుడికి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి మనకు ఈ దళితులు అనే వారికి ఇప్పుడు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. ఒక రాయితీ, తిరుపతి నిన్ను ఊరికే తీసుకెళ్ళి గుండు కొట్టించి అదే బస్సులో మళ్ళీ నిన్ను ఇంటికి తీసుకొచ్చి నేను ఇంటికాడ దింపడానికి ఒక బస్సు ఏర్పాటు చేస్తున్నారు. గుండు ఫ్రీ, బస్సు ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, ప్రయాణం ఫ్రీ, అన్ని ఫ్రీయే. ఎందుకని? వాళ్ళకు ఇప్పుడు అందరూ దూరం అయిపోయారు. ఎలాగైనా సరే మళ్ళా తిరిగి ఏం చేసుకోవాలా? దగ్గర చేసుకోవాలంటే ఇప్పుడు నీకు 10,000 ఇస్తాను,
తిరుపతి వచ్చి గుండు కొట్టించుకో, నువ్వు లక్ష్యం అంటావా, లక్ష్యత్తాను రా అని అనమనండి నన్ను, నేను వెళ్ళను. ఆ లక్ష నాకు అక్కర్లేదు, ఆ గుండు నాకు అక్కర్లేదు. ఎవరికి కావాలో? ఒకప్పుడు ఆదరణ లేనప్పుడు, ఒకప్పుడు ఆదరించలేనటువంటి వారు ఇప్పుడు ఆదరిస్తానంటే ఎవడు నమ్ముతాడు? మనం తీసుకెళ్ళి ఆ గుండు కొట్టించి అక్కడి నుంచి కిందకి ఎండెత్తారు అంతే, అంతకంటే ఇంకేమవుతుంది. ఎవరికి కావాలా? ఆలోచన చేయండి. అందుకే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సమస్త దేశములారా యెహోవాకు ఏం చేయాలి తెలుసా? ఉత్సాహధ్వని చేయండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఓ తెగకి, ఓ కులానికి పరిమితం చేయాలని చూస్తుంది మన దేశం. మాలోల దేవుడు, మాదిగోల దేవుడు అనేటువంటి పరిస్థితి ఉంది. అందుకే మన మందాకృష్ణ మాదిగ గారు చాలా భయంకరంగా కౌంటర్ ఇచ్చారు. దళితుల మతమని, దళితుల దేవుడని మీరు ఆరాధన అని చెప్తున్నారు. ఈరోజు భారతదేశంలో గొప్ప సేవకులుగా పిలవబడే వాళ్ళు ఎవరు? ఏ ఒక్కడైనా ఒక దళితుడు గొప్ప సేవకుడిగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడా? ఉన్న వాళ్ళందరూ ఎవరని చెప్పి, రెడ్డిస్ ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, కాపులు ఉన్నారు, సౌదరీస్ ఉన్నారు. కానీ ఒక్క ఎస్సీవాడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడంటే లేడు. ఆడికి ఏ విధమైనటువంటి రిజర్వేషన్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు అల్లుడు ఉన్నాడండి, అనిల్ కుమార్ గారు. మన సతీష్ కుమార్ గారు ఉన్నారు, కాపు. తర్వాత ఇంకొకరు రెడ్డి, ఒకరు కమ్మ. ఇలాగ అన్ని కులాల వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. దేశాన్ని వాళ్ళు శాసించే స్థాయిలో ఉన్నారు. మరి ఎస్సీ కూడా అంత ఉన్నతమైన స్థానంలో ఎవడున్నాడు? ఆడికి లేని రిజర్వేషన్ మాకేంట్రా అని చెప్పి మొన్న మందకృష్ణ మాదిగ గారు తిరగబడ్డారు. కాబట్టి ఏ గుళ్ళోనైనా ఒక కాపోడు కానీ, ఒక చౌదరి కానీ, ఒక రెడ్డి కానీ, ఒక మాలోడు కానీ, ఒక మాదిగోడు కానీ పూజారులు ఉన్నారా? మీ గుడుల్లో మీరే పూజారులు ఎందుకు అవ్వాలా? మేమెందుకు పూజారులం కాకూడదని చెప్పి అడిగాడు ఆయన. ఏమండి, ఏ గుళ్ళోనైనా మనకు అవకాశం ఇస్తారా? పూజారిగా ఒక మాలోడు ఉన్నాడా? ఒక ఆపాయన ఉన్నాడా? ఓ రెడ్డి ఉన్నాడా? అందరు ఎవరు ఉన్నారో? వాళ్ళే ఎందుకు ఉండాలా? వాళ్ళే ఎందుకు ఉండాలా? క్రైస్తవులు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు దేవుని సేవకులుగా, అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు దేవుని సేవకులుగా. అందరి దేవుడు కాబట్టి మరి మీరే ఉన్నారంటే మీ దేవుడే ఇంకా అందరికీ దేవుడు కాడనుకోవాలి. కాబట్టి అడుగుతుంటే ఆయన మీద ఎవడు సమాధానం చెప్పేవాడు లేడు. నోరెప్పట్లేదు. ఆలోచించండి. చాలా భయంకరండి ఆ దాడి మన మీద ప్రారంభించబడ్డది. తప్పకుండా ఎవరికి వాళ్ళు ఏమవ్వాలి తెలుసా? మేల్కొనాలా. తిరగబాటు వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? తిరగబడాలా. పోరాటం చేయవలసి వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? పోరాటం చేయాలా. జడిచిపోవలసిన అవసరం ఏమీ లేదు. మనకి రిజర్వేషను రాజ్యాంగం మనకు హక్కు ఇచ్చింది. ఆర్టికల్ 24-25 మీరు అందులో రాయబడ్డది ఏంటి తెలుసా? మత సాంద్రసపు హక్కు మనకుంది. మన ఇష్టం వచ్చిన మతాన్ని మనం స్వీకరించవచ్చు, మన ఇష్టం వచ్చిన మతాన్ని మనం ప్రసారం చేయొచ్చు, మన ఇష్టం వచ్చిన మతాన్ని మనం అంగీకరించవచ్చు, నమ్ముకోవచ్చు. దానికి ఏ విధమైనటువంటి అడ్డు అదుపులు ఏమీ లేవు. రిజర్వేషన్లో రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. దీన్ని కాలరాయడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని మనం తిప్పికొట్టవలసిన పరిస్థితులు రాబోతున్నాయి. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎదిరిందాం, ముందుకు సాగుదాం, దేవునికి స్తోత్రాలు చెబుదాం. తర్వాత మనం గమనిస్తే సమస్త దేశాలకు ఎవరో తెలుసా? దేవుడు ఏదో తెగకు కాదు, కులానికి కాదనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. కింద వచనంకి వచ్చేటికి ఏమని రాయబడి తెలిసే? చాలా స్పష్టంగా 3వ వచనం చూస్తే యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మనల్ని పుట్టించాడు. ఆయన కృపలేనిదేమీ లేదు. ఆయన ఎవరంటే తెలుసా? దేవుడు. యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. చూడండి, యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. 46వ కీర్తన 10వ వచనం. 46వ కీర్తన 10వ వచనం త్వరగా. నేనే దేవుడని చాలమ్మా. ఊరకుండండి, ఊరకే నిలుచుండండి. నేనే దేవుడినని
మీరు తెలుసుకొందురు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి అయ్య బాబాయ్, ఇశ్రాయేల్లో దేవుడు అంత గొప్ప దేవుడు, ఇంక ఎవరూ లేరని ఐగుప్తీలందరూ యెహోవా దేవుని స్తుతించారట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎందుకని? ఎర్ర సముద్రమును ఆయన ఏం చేసిన దేవుడు తెలుసా? 6 నెలలుగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు చక్కగా 6 నెలలు నడిచి వెళ్ళినట్లుగా అక్కడ మార్గాన్ని సుగమనం చేశాడు. ఐగుప్తీలను అదే మార్గంలో నీటిలో ముంచి దేవుడు ఏం చేశాడు తెలుసా? చంపేశాడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడే గొప్పోడని చెప్పాడు. మీకు మొన్న శుక్రవారం కాక అంత ముందు శుక్రవారం చెప్పాను నయమాన్ కోసం. నయమాన్ ఎవరు తెలుసా? అన్యుడు. నయమాన్ దేవుని ఎరిగిన వాడు కాదు. నయమానుకు కుష్ఠరోగం ఉంది. ఈ రోగం బాగు చేసుకోవడానికి ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రవక్త అతనికి ఒక సలహా ఇచ్చాడు. యొర్దాను నదికి వెళ్ళి ములగమన్నాడు. యొర్దానుకి వెళ్ళి ములిగాడు. 7 మార్లు ములిగేటప్పటికి స్వస్థత కలిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా, ప్రపంచ దేశంలో ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప ఇంక ఎవరు దేవుడు కాడు అన్నాడు. మీరు గుర్తుందో లేదో నేను చెప్పాను మొన్న ముందు శుక్రవారం చెప్పాను. ప్రపంచ దేశంలో ఇశ్రాయేల్లో దేవుడు తప్ప ఇంకెక్కడ దేవుడు ఎవడు లేడన్నాడు. కిందకు వచ్చేటప్పటికి అన్నాడు, నేనా మీ ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు తప్ప నేను ఇంక ఏ దేవుడికి కానీ దేవతకి కానీ మా దేశం వెళ్ళిన తర్వాత నేను బలులు అర్పించమంటే అర్పించను. నేను కేవలం ఎవరిని ఆరాధిస్తాను తెలుసా? యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తానని సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను అక్కడ అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పినటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి యెహోవాయే దేవుడని జనులందరూ కూడా ఏమవబోతున్నారు తెలుసా? తెలుసుకోబోతున్నారట. ద్వితోపదేశకాండం 4వ అధ్యాయం 35వ వచనం. ద్వితోపదేశకాండం 4వ అధ్యాయం 35వ వచనం. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప ఎవరునూ లేరనియు మీరు తెలుసుకున్నట్లు మీకు చూపబడుతుంది. యెహోవాయే దేవుడని అందరూ తెలుసుకున్నట్లుగా, ఆయన తప్ప ఎవరు లేరనే సత్యం తెలుసుకున్నట్లుగా మీకు చూపబడుతుంది అని అక్కడ చెప్పబడతా ఉంది. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 39వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 39వ వచనం. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరే. ఈ సందర్భం మీకు తెలుసు. బయలుదేవత పూజారులు 450 మంది బయలుదేవత గుడి దగ్గర ఆరాధన జరిగిస్తున్నప్పుడు ఈ ప్రజలందరూ బయలుదేవత గుడి ఆరాధనకు వెళ్ళేవారట. అక్కడే ఏలియా యెహోవా దేవుని గురించి ప్రకటన చేస్తున్నప్పుడు ప్రజలందరూ ఏలియా దగ్గరికి వచ్చేవారట. ఒకరోజు గమనిస్తున్నాడు ఏలియా, ఏంటి నేను ప్రార్థన పెట్టినప్పుడేమో ప్రార్థనకు వస్తున్నారు, బయలుదేవత గుడిలో జరిగే పూజలకు ఏమో పూజలకు వెళ్ళిపోతున్నారు, ఏంటిల్లో 2 తలంపుల మధ్యలో ఉన్నారు, ఎంతకాలం ఉంటారు ఇలాగని ఒక ఆలోచన వచ్చి వాళ్ళతో పందెం ఒప్పుకున్నాడు. బయలుదేవత పూజారుల దగ్గరికి వెళ్ళి పందెం ఒప్పుకున్నాడు. ఏంటో తెలుసా? మీ దేవత నిజమైందో, మా యెహోవా దేవుడు నిజమైన వాడో తెలుసుకుందాం, మీరు ఒప్పుకుంటారా అన్నాడట. ఓకే, మా దేవతే నిజమైందని అన్నారట. మా దేవుడే నిజమైనవాడని ఏలి అన్నాడు. ఈ పందెం ఎలాగా? ఒక కొత్త ఎద్దుని తీసుకోవాలి, బలిపీఠం కట్టాల, తొనకల కిందగా మాంసం నరకాల, ఈ మాంసం అట్టుకెళ్ళి కట్టెల మీద పేర్చాల, అగ్ని వేయకుండా దాని దగ్గర నుంచి ప్రార్థన చేయాలి, ఆకాశం నుండి అగ్ని దిగాల, దాన్ని దహించి వేయాల. అలాగే ఏ దేవుడైతే చేస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడని పందెం వేసుకున్నారట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బయలుదేవత పూజారులకు వచ్చింది అవకాశం. బయలుదేవత పూజారుల ముందు 450 మంది కూర్చుని ఆ బలిపీఠం చుట్టూ కూర్చుని ఎద్దును తెచ్చి తొనకలుగా చేసి దాని మీద పేర్చి దాని చుట్టూ కూర్చుని రక్తాలు సిందించి పొగలేసుకుని సాంబ్రాన్ని పొగలేసి బయలా దిగివచ్చి దీన్ని దహించమని వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేశారు. బయలుని ఆహ్వానించారు, రక్తాలు సిందించారు. కానీ వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది. కానీ బయలు దేవత ఏ విధంగానూ వాళ్ళకి విజయాన్ని ఇవ్వలేదు. అప్పుడు వెంటనే వాళ్ళని తీసేశారు, పక్కకి ఎండారు. ఇప్పుడు కొత్త బలిపీఠం కట్టారు, దాని చుట్టూ కందకం తవ్వారు, బలిపీఠం మీద కట్టెలు పేర్చారు, ఒక కొత్త ఎద్దును తెచ్చారు.
తొనకల కింద ముక్కల కింద నరికారు, మాంసం అంతా కట్టెల మీద పేర్చారు. ఇప్పుడు నీళ్లు పట్టుకొచ్చి మొత్తం అంతా తడిపేయమన్నాడు ఏలియా. ఏం తడిపేయమన్నాడు? బలిపీఠం మీద ఉన్న మాంసము, ఆ కట్టెలు, ఆ కింద ఉన్నటువంటి ఆ కందకం అంతా కూడా ఏం చేయమన్నాడంట? నీళ్లతో తడిపేయమన్నాడు. నీళ్లతో తడిపేయమని దానికి ఎదురుగా నిలిచుండి ఆ దేవునికి ఏం చేశాడు తెలుసా? ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఆయన అలా నిలుచుని ప్రార్థన చేస్తుండగానే ఆకాశం నుండి ఏం దిగుతుంది తెలుసా? అగ్ని దిగింది. బలిపీఠం మీద మాంసమును, ఆ కట్టెలను అన్నిటినీ కూడా కాల్చివేసి ఆ నీళ్ళ కూడా ఆరిపోజేసి మళ్ళా వాళ్ళందరూ చూస్తుండగానే ఆకాశానికంటే అగ్ని పైకి వెళ్ళటం చూశారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలేంటి, ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు, ఎవరు దేవుడో తెలుసా? యెహోవాయే దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. బయలుదేవత దేవత కాదు, యెహోవాయే దేవుడని ఆ ప్రజలందరూ ఒప్పుకొని యెహోవా దేవుని ఆరాధించటం మొదలుపెట్టారు. బయలుదేవత పూజారులందరినీ ఏలి ఏం చేశాడు తెలుసా? ఒక్కను కూడా మిగల్చకుండా 450 మందిని చంపేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఆయన ఎవరు అని అంట? దేవుడట. ఎవరికి దేవుడంటే మనందరికీ ఆయన ఏమై ఉన్నాడు తెలుసా? దేవుడు. కాబట్టి యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన ప్రజలం, మనల్ని ఆయన పుట్టించాడు. మనం ఒక మాట చదువుతూ ఉంటాం కదా, గర్భఫలము ఎవరిచ్చే బహుమానం? యెహోవా ఇచ్చు బహుమానం. అంటే బిడ్డలను ఇచ్చేవాడు ఎవరంటే దేవుడు. మన తల్లిదండ్రులకు మనల్ని బిడ్డలుగా ఇచ్చాడు. అంటే మనం కనబడిన వారు. మనల్ని ఈ భూలోకానికి ఇచ్చినోడు ఎవరో? దేవుడే. అందుకే అన్నాడు, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. కాబట్టి మనల్ని ఆయన పుట్టించాడు, మనల్ని ఆయన పోషిస్తున్నాడు, మనల్ని ఆయన నడిపిస్తున్నాడు. ఈ రోజు వరకు బ్రతుకున్నాం, సజీవులుగా ఉన్నాం, జీవిస్తున్నాం అంటే ఎవరి కృప తెలుసా? దేవుని కృప. నమ్మునోళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మన బలం కాదు, మన తెలివి కాదు, మన జ్ఞానం కాదు. ఎవరి కృప తెలుసా? దేవుని కృప మనల్ని కాపాడుతాం. చివరిగా ఇప్పుడు అట్టి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాం, అట్టి దేవుణ్ణి స్తుతించడానికి వస్తున్నాం. ఎలా రావాలా? తర్వాత వచ్చిన చూడండి. కృతజ్ఞతాస్తుతులు అర్పించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో చూడండి. ఇక్కడ ఏం రాబడి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు కాదు, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. వారం నుంచి వారం దాకా మనం కాపాడబడ్డాం. ఆదివారం వచ్చాం, మళ్ళీ ఆదివారం దాకా మనం ఎవరి కృపలో కాపాడబడ్డాం? దేవుడు మనల్ని కాపాడాడు. పని పాటలు అవ్వచ్చు, ప్రయాణాలు అవ్వచ్చు, మనం చేయ పనులన్నిటిలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడాడు. నిజమంటారా? అలా నిజమనుకున్న వాళ్ళు ఒకసారి 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు కాపాడారు మనల్ని? దేవుడే కాపాడాడు. ఇప్పుడు మందిరానికి వస్తున్నాం, మందిరానికి వచ్చాం. ఆదివారం మనం మందిరానికి వస్తున్నాం. వచ్చేటప్పుడు ఎలా రావాలో చెప్తున్నాడు. కృతజ్ఞత అర్పణ పట్టుకుని. ఏ అర్పణ? కృతజ్ఞత అర్పణ అంటే ఏంటి అమ్మా? ఏ అర్పణ? కృతజ్ఞత అర్పణ అంటే ఏంటి? దేవుడు నన్ను కాచాడు కాబట్టి ఈ వారం దినాలు నన్ను, నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచినందుకు మనం అర్పణ అట్టుకుని రావాలంట మందిరానికి. ఏమట్టుకుని? అర్పణ. మన 10 రూపాయలు కానుకేస్తాం చూడండి, ఆ కానుక వేరు, కృతజ్ఞత అర్పణ వేరు. చాలామంది సాక్యాలు చెప్తారు కదా, వాళ్ళు సాక్యాలు చెప్పినప్పుడు ఏమేస్తూ ఉంటారు? కానుకేస్తూ ఉంటారు. అది ఏ అర్పణ? కృతజ్ఞత అర్పణ అన్నమాట. మన వారం వేసే 10 రూపాయల కానుక కాకుండా దేవుడు నన్ను, నా భార్య, నా బిడ్డలను, నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచినందుకు కృతజ్ఞత అర్పణ తీసుకునంట ఎక్కడికి రావాలా? యెహోవా మందిరానికి రావాలట. తర్వాత ఏం చేయాలంట? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించండి. ఎందుకని కీర్తనలు పాడాలా? దేవుడు మన జీవితాల్లో ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు,
ఆయుష్నిచ్చినందుకు కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోనికి మనం రావాలట. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా ఎవరో తెలుసా? దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరంటే దేవుడు దయగలిగిన వాడు. ఆయన దయ లేకపోతే మన వల్ల ఏమీ అవదు. కాబట్టి ఈరోజు మనం క్షేమం, సుఖం, సౌఖ్యంగా ప్రభుని ఆరాధించే స్థలములు ఉండగలిగామంటే కేవలం ఆయన కృప. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా వాక్యానుసారంగా మన విశ్వాస జీవితాలు లేకపోవటం వల్ల మనం ఎంత చేసినా ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం. వాక్యానుసారమైన జీవితాలు మనం కలిగి ఉండగలిగితే, వాక్యానుసారంగా మనం నడవగలిగితే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. అలాగూ ఆశీర్వదించబడే గుంపులో మనం అందరం ఉండుదాం. అట్టి కృపదేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చి రాగల దినాల్లో ఆయన కృపతో మనల్ని నింపి నడిపించి బలపరచునుగాక. తల్ల వంచండి, చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప తండ్రి. నిజమే, నువ్వు సమస్త దేశాలకు దేవుడై ఉన్నావు. ఏదో ప్రాంతానికో పట్టణానికో పరిధికి పరిమితమైన దేవుడు కాదు తండ్రి. మేమెవరమో నిన్ను ఫలానా ప్రాంతానికే చెందినవాడని అనలేము తండ్రి. నువ్వు అందరికీ దేవుడు అయి ఉన్నావు, అందరికీ ప్రభువు అయి ఉన్నావు, అందరికీ రక్షకుడై ఉన్నావు. నీవే మమ్మలను పుట్టించావని, నీవే దేవుడు అని, నీవే మమ్మలను మేపుతున్నావని, నీవు పాలించే ప్రజలమని ఈ కీర్తన ద్వారా మాకు తెలియజేస్తున్నావు. కనుక విడిచిపెట్టడం కాదు, సత్యానుసారంగా వాక్యానుసారంగా మేము నడిచి నీ కృపలో వర్ధిల్లడానికి కృపనివ్వండి. యూట్యూబ్లో లైవ్లో ఈ వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి బాబు. కృపలో వర్ధిల్లించేయండి. ఈ ఉదయకాలపు వేళ నీ సన్నిధికి వచ్చి ఈ ఆరాధనలో పాల్గొన్న చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు కూడా మీ దేవుళ్ళతో నింపమని, ఎవరి ఆశతో వచ్చారో, ఎవరు ఏ కోరికతో వచ్చారో, ఎవరు ఏ సమస్యతో వచ్చారో ప్రతి ఇబ్బందిని మీరు తొలగించి ఆశగల ప్రాణాలు తృప్తిపరిచి మేలుతో బిడ్డలను తృప్తిపరచమని, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కృపతో నింపమని యేసు క్రీస్తు అధికారి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.